పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. బాబు ఏంటి ఇలాగా? రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందండి. ఈ రాష్ట్రంలో మంచి పాలన రావాలి, రాముడు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, మోడీ గారు గవర్నమెంట్ రావాలి, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి. ఇప్పుడు రాష్ట్రం ఒక కుక్కలు చింపిన ఇస్తాక అయిపోయింది. ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రం అయిపోయింది. మన అభివృద్ధిలో వెనకబడిపోయాం. అమరావతి లేదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందో లేదో తెలియదు. 3 రాజధానులు అంటున్నారు. అర్థం చేసుకోండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, కూటమి అభివృద్ధి గెలిపిద్దాం, పవన్ కళ్యాణ్ గారు గెలిపిద్దాం, పిఠాపురాన్ని గిఫ్ట్ గా ఇద్దాం. అంటే ఎందుకు మీరు ఇలాగా ఈ వెహికల్ మొత్తం ఇలా రెడీ చేశారు? దేనికి కారణం ఏంటి అసలు? రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుంది. ఎక్కడ చూసినా రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది. దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, హత్యలు ఎక్కువైపోయినాయి. రాజారెడ్డి రాజ్యాంగం అది వైఎస్ రాజశేఖర తాత ఆ టైంలో మొత్తం చెప్పిన మాట వింటే ఇంటాడు, లేకపోతే చంపేయటమే. అట్లా రాజారెడ్డి అంతకుడు అనమాట, బాగా అంతకుడు. ఆ నరరూప రాక్షసుడు కొడుకు మనవడు ఈయన అనమాట, జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి అదే పందాలో వెళ్తున్నాడు. ఎక్కడ చూస్తే దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఒంటిమిట్టలో కుటుంబం బలైపోయింది. 3 ఎకరాల పొలం ఉంటే నీకు 3 ఎకరాలు ఎందుకని 2 ఎకరాలు ఆక్రమించేశాడు దౌర్జన్యంగా. అట్లా కుటుంబం బలైపోయింది. కుటుంబం అది ఎక్కడ చూసినా హత్యలు ఎక్కువైపోయినాయి. మీదేమైనా పోయినాయా లేకపోతే సిఆర్డీలో ఉద్యోగం పోయింది, అమరావతి రద్దు అయిపోయింది. ఈ జగన్ గెలుతూ వల్ల అమరావతి రద్దు అయిపోయింది. అమరావతిని కొనసాగిస్తానని మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతిని కొనసాగించడం 3 రాజధానులు అని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశాడు. కోడికత్తి రామాడి బాబాయిని చంపించుకొని మళ్ళీ గులకరాయి రామాడి మళ్ళీ గెలవాలని చూస్తున్నారు. అర్థం చేసుకోరు ప్రజలారా. అంటే మీరు ఇలా తిరుగుతున్నారు కదా, మీకు డబ్బులు అలానే ఇస్తున్నారా లేకపోతే మీ స్వతహా ఇవ్వక్కర్లేదండి. మా అక్క అమెరికాలో ఉంటుంది. నువ్వు అసలు ముందు ఈ 2 నెలలు మన గవర్నమెంట్ మన తెలుగుదేశం వస్తే మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి. నీకు ఉద్యోగం నీకు వస్తుంది, మళ్ళీ అమరావతి కొనసాగుద్ది, నీకు సిఆర్డీలో నీ ఉద్యోగం నీకు వస్తుంది. టీడీపీ కూటమి గెలవాలని నువ్వు యాత్ర చేయమంటే మా అక్క ప్రోత్సాహంతో యాత్ర చేస్తున్నాను. మీరు ఒక కోచ్ పిల్లని వేసుకుని మీరు తిరుగుతున్నారు అంటే మీరు ఓట్లు అడుగుతున్నారా లేకపోతే ప్రజాపాలన రావాలని చెప్పి అందరిని అడుగుతున్నారు? ఓటు అవగాహన, ప్రజలంతా మేలుకోనండి, తెలివితేటలుగా ఉండండి. ఎవరైనా డబ్బులు ఇచ్చినా కాసు కమ్ముడిపోవద్దు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఎవరైనా ఇచ్చినా తీసుకుందాం. జనసేన గాజు గుర్తుకేద్దాం, తెలుగుదేశం సైకిల్ గుర్తుకేద్దాం, కమలం గుర్తుకు మోడీ గారు అయితే కమలం గుర్తు కొట్టేద్దాం. ప్రాపర్ ఎక్కడ మాది పల్నాడు జిల్లా మాచర్ల పక్కన నాగార్జున డ్యామ్ దగ్గర మాది రైట్ బ్యాంక్. అక్కడ నుంచి బండి వేసుకొని ఇక్కడ పిఠాపురం ఇచ్చాపురం దాకా వెళ్ళి వచ్చేసానండి. ఇచ్చాపురం నుంచి రిటర్న్ లో చిరంజీవి గారు వస్తున్నారంటే ఇక్కడ ఆగా. ఇక వాళ్ళ రామ్ చరణ్ వచ్చాడుగా, వరుణ్ తేజ్ వచ్చాడు, ఇక సాయిధరం తేజ్ వచ్చాడు. ఇక చూసుకుని ఇక పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని వెళ్ళిపోవటం అయిపోయింది. యాత్ర ఇప్పటికి 153 రోజులు అయింది. యాత్ర బాగా కొనసాగింది. యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ చేస్తారు? నాగార్జున సాగర్ నుంచి ఇచ్చాపురం అండి. ఇచ్చాపురం నుంచి మళ్ళీ రిటర్న్ లో ఇటు పిఠాపురంలో ఆగిపోయా. ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిసి అసలు ఎట్లా ఏమనుకుంటున్నారు ఏంటి, కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో అసలు అవగాహన వాళ్ళకి ఆ ఓటు మీద అవగాహన ఉందా లేదా. ఒక చిన్న కూరగాయలు కొనుక్కోవాలని అన్ని రకాలుగా ఆలోచించి కొనుక్కుంటాం. అలాంటిది ఇప్పుడు ఒక సంబంధం మన అమ్మాయిని ఎవరికైనా పెళ్లి చేయాలని అన్ని రకాలుగా ఆలోచించి పిల్లనిస్తాం. అలాగే ఉన్నారు కదా, ఎలా చెప్తా చెప్పండి ఒకసారి. అమ్మా, కూటమి ప్రభుత్వానికి గెలిపించండి, గాజు గుర్తు కొట్టేయండి, మనకంతా మంచి రోజులు వస్తాయి. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి, గాజు గుర్తు కొట్టేయండి, ఎంపీ కమలం గుర్తు కొట్టేయండి, చంద్రబాబు నాయుడు అయితే సైకిల్ గుర్తు కొట్టేయండి. కూటమిలో భాగంగా మనకి ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, గాజు గుర్తు కొట్టేయండి. అందరూ ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా జనసేనకి పట్టం కట్టండి. మనకి అభివృద్ధి ప్రపంచంలోనే మన పిఠాపురాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని అహర్నిశలు కష్టపడతారు. అంటే ఎందుకండి వీళ్ళు ముగ్గురికి ఎందుకు ఓటేయాలి? జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వీళ్ళు ముగ్గురికి ఎందుకు ఓటేయాలి? ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటేయకూడదు? వైఎస్ఆర్సీపీ అనేది ఒక బూటకపు ఎమ్మెల్యేలండి. 151 ఎమ్మెల్యేలు దొంగలు, బాగా అలీబాబా 40 దొంగలాగా దొంగలు అయిపోయారు.
ఎక్కడ చూసినా దోపిడీలు, ఇసుక దోపిడీ, అన్ని మద్యం, కల్తీ మద్యం, మొత్తం మనిషిని చంపుకునే రోజులు వచ్చేసినాయి. ఇక ఇప్పుడు ఆస్తులు కూడా ఏదో తాకట్టు పెట్టాలి, శిలాపలకాలు ఇస్తున్నారు. అది కూడా ల్యాండ్ యాక్ట్ అనేది తీసుకొస్తున్నారు. అది కూడా తీసుకురావడం చాలా తప్పు. అది మన తాత మొత్తం ఆస్తులు నీ పేరు మీద పెట్టుకుని నీ బొమ్మ పెడతాం ఏంటి, మా ఆస్తుల మీద నీ ఒక ఫోటో బొమ్మ పెడతాం ఏంటి అని ప్రజలందరూ విమర్శిస్తున్నారు. ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ గేట్ కూడా తొక్కలేడండి. 151 గెలిచారు కదా, మళ్ళీ ఒక్కడు కూడా గెలవడు. ఆ 151 ఇటు చివరి 1 కాదు, అటు చివరి 1 కాదు, మధ్యలో 5 కాదు, ఏది గెలవలేడు. ఇంకా అయిపోయింది. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. అసలు రావడు ఆ సూర్యుడు, అసలు రాడండి. సూర్యుడు ఉదయించిన, ఈ సూర్యుడు అటు ఉదయించిన, ఆ సూర్యుడు ఇటు ఉదయించిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టలేడు. ఇంకా మొత్తం చెర్లపల్లి జైలు, ఆయనకి జైలు అంతా మొత్తం బెరక్ రెడీ అయిపోయింది. బెరక్ ఒక పక్కన ఆయన సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చుకుంటూ బాగా చేస్తున్నారు కదా, ఒకవేళ మీరు అయ్యకపోవచ్చు ఇంకో 10 మంది వస్తారు కదా ఓట్లు, అప్పుడు ఓటు అనేది వేయరండి. అంతా అనుభవించేశారు. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పండుగ వస్తే పప్పలు వండుకోలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నారు. అర్థం చేసుకోండి. సామాన్య మానవుడు కూడా తిరగబడుతున్నారు ఇవాళ. ఇక్కడ ఉన్న సగం మంది సగం వేస్తారంటే అన్న మీరు అందరూ ఎటే వేసేస్తారో చెప్పండి. అంతే మొత్తం ఇక్కడ 100కి 10 మంది ఉంటే 10 మందిలో 10 మంది కూడా జనసేన గాజుగా ఓటేయాలని చూస్తున్నారు. అది సార్, అది ఇంకేదైనా సరే ప్రభుత్వం మారుతుంది. ఇక అయిపోయింది, ఇక చీన అయిపోయింది. కోడికెత్త డ్రామా ఆడి సొంత బాబాని చంపించుకుని ఏదో కాసేపు మొన్న గోల్కర డ్రామా ఆడాడు. ఇంకా నువ్వు ఎన్ని డ్రామాలైనా దీనికి అసలు ఓటేరు ఎవడు. దానికి ఓటేసిన వాడు దానికే ఊరేసి చచ్చిపోతున్నారు. కల్తీ మధ్యలో మొత్తం రాష్ట్రంలో చాలా మంది చచ్చిపోయారు. అంటే ఇప్పుడు మీరు సొంత డబ్బులతో మీరు ఇచ్చాపురం నుంచి నాగార్జున సాగర్ వరకు వెళ్ళారు. నాగార్జున సాగర్ నుంచి ఇచ్చాపురం. అవునండి, అవును. మీ సొంత డబ్బులతో. అవునవును. మంచి అన్నలో తిరిగితే ఇంకా ప్రభుత్వం మారాలని చెప్పి ఉద్దేశంలో ప్రజల్ని అప్డేట్ చేస్తున్నా. తెలివితేటలుగా ఉండండి, ప్రజలంతా తెలివితేటలుగా ఉండండి. ఎవరిని ప్రలోభ పెట్టినా ఎటువంటి బిస్కెట్లు ఆశపడద్దు. ప్రభుత్వాన్ని మారుద్దాం, కూటమి అభివృద్ధిని గెలిపిద్దామని నినాదంతో పల్లె పల్లుకు ఎగరాలి పవన్ అన్న జెండా నినాదంతో రాష్ట్ర పర్యటన చేస్తున్నా. ఇప్పుడు మా ఛానల్ కి మీ తరపున అంటే ఇప్పుడు ఊరూరు తిరిగారు కాబట్టి కొంతమంది చెప్పారు, అదే మా ఛానల్ ద్వారా కొంతమంది తెలుస్తుంది. ఛానల్ కి వ్యూవర్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఏ ఛానల్ సార్? TV24 గారు నాకు ఛానల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో మీడియాని మొత్తం ఎక్కడ మీడియాని చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఎక్కడన్నా ఏదైనా కుంభకోణం బయట పెడితే వాళ్ళని చంపేయటం, దౌర్జన్యాలకు పాల్పడటం, విలేకరులను కొడటం, నానా రకాలుగా హింసించారు. ఇక పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకా 10 రోజులు ఉంది. కరెక్ట్ గా 10 రోజులకి మళ్ళీ ఎలక్షన్ 13వ తారీఖున మే 13న అందరూ మొత్తం 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు కూడా ఈసారి కూటమి అభ్యర్థులు గెలుస్తారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎవరిని ప్రలోభ పెట్టినా మేము లొంగం, మేము అసలు ఇవ్వం, అవకాశం ఇవ్వం. ఇంకా ఒక పెళ్లి చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఓటు అనేది కూడా చాలా ఆలోచించి చేస్తామని భద్రంగా 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని కాపాడే నాయకుల్ని గెలిపిస్తామని ప్రజలందరూ బాగా ఎదురు చూస్తున్నారు సార్. ప్రభుత్వం మారిపోద్ది. ఇంకా లేదు, ఇంకా 13న డిసైడ్ అయిపోయారు అందరూ, ప్రజలంతా డిసైడ్ అయిపోయారు. థ్యాంక్ యూ. 24 ఛానల్ వరకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకుందాం. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, హలో ఏపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై జనసేన. చెగువేరా కథం, శేషేంద్రుడి పదం, నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం, అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత, తనువున కణకణం